యా బ్రో, ఇప్పుడే నేను వచ్చేసి డెవిల్ మూవీ నేను చూసేసి రావడం జరిగింది మన కళ్యాణ్ రామ్ గారిది. నిజంగా చెప్తున్నాను బ్రో, నేను జెన్యూన్గా చెప్తాను, మీకు తెలుసు జెన్యూన్గా చెప్తున్నాను. మూవీ బాగుంది, డెఫినెట్లీ అందరూ వచ్చి చూడండి. ఎందుకంటే ఈ మధ్య వచ్చే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కంటే ఇది చాలా బెటర్ అనమాట. ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం ఫ్లాట్గా ఉన్నట్లు ఉంటుంది, కానీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మధ్య చూసిండే మూవీస్లో ద బెస్ట్ సెకండ్ హాఫ్ అనమాట. నేను చూసిండేది వచ్చేసి ఒక మర్డర్ మిస్టరీ లాగా స్టార్ట్ అవుతుంది, కానీ దానికి వచ్చేసి యాక్చువల్లీ ఆ ఫ్రీడమ్ కావచ్చు, ఆ రెవల్యూషనరీ ఇండిపెండెన్స్కి అంతా కనెక్ట్ చేసి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఏజెంట్ అంతవరకు కనెక్ట్ చేసి నిజంగా చాలా బాగా తీస్తారనమాట. డైరెక్టర్ ఎవరు అనే విషయం మనం పక్కన పెట్టేస్తాం, ఆబ్వియస్లీ నవీన్ మేడారమే అంటారు అందరూ. సో మూవీ వైజ్ మనం ఎత్తుకుంటే నిజంగా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే కాసేపు కొంచెం ఫ్లాట్గా పోతా ఉన్నట్లుంటుంది. ఓవరాల్గా నాకైతే మూవీ బాగా నచ్చింది. అండ్ మూవీలో బ్రో సెకండ్ హాఫ్లో ఒక 3 సీన్స్ ఉంటాయి. ఎవరికైనా సరేనమాట, నాకే కాదు ఎవరికైనా కాదు, ఆ 3 సీన్స్ చూసేటప్పుడు గూస్ బంప్స్ వస్తుంది. కళ్యాణ్ రామ్ ట్విస్ట్ అనమాట. ఆయన ఏంటంటే కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదు. ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు మూవీలో చూస్తే తెలుస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మన ఛత్రపతిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ షఫీ ఉంటాడు కదా, ఎలివేషన్ ఇస్తాడు. అప్పుడు మన కళ్యాణ్ రామ్ కూడా డైలాగ్ చెప్తారనమాట. ఏంది విశ్వాసంతో బతకడానికి నేను ఏమైనా కుక్కని అనుకుంటానవా? కుక్కని కాదు, నేను లయన్ని అని చెప్తాడనమాట. నీకు చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్క చుక్క ఎట్లుంటుందో. మీరు ఈ నేలలో, మన ఇండియా నేలలో మీరు ఉండడానికి వచ్చేసి అక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చినారు కదా, మీకు ఇస్తాను, మీరు అనుకున్న నేల ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు 6 అడుగులు నేల ఇస్తాను మిమ్మల్ని చంపి పాతి పెట్టేటప్పుడు అని చెప్తాడు. సో ఇలాంటి డైలాగ్స్ 1, 2, 3 కాదనమాట, ఒక 10, 12 ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఓవరాల్గా మంచి మూవీ. డెఫినెట్లీ అమిగోస్ కంటే బెటరే. బింబిసారా అంతా నేను చెప్పను, కానీ ఈ మూవీ ఇట్లాంటి మూవీ వచ్చి ఎంకరేజ్ చేయండి. చాలా మంచి మూవీ. స్టోరీ వైజ్ అయితే చాలా మంత్స్ తర్వాత ఇంత మంచి స్టోరీ చూస్తున్నాను.